ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు అమితంగా నమ్మిన వాళ్ళ మిమ్మల్ని అవసరం తీరాక వాడుకొని పక్కన పడేస్తున్నారా? రాబోయే 24 గంటల్లో అంటే ఈ రోజున కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన విధి మార్పు అయితే మొదలవుతుంది. మింటి ఆవన్లో తిరుగుతున్న రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? అలాగే మీ జీవితంలో ఈ కీలక వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి. మరి స్నేహితులారా, మీరు నమ్మిన వాళ్ళ మిమ్మల్ని అవసరం తీరాక వాడుకొని పక్కన పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కుంభరాశి వారి విశ్వరూప దర్శనం మొదలవుతుంది. రాబోయే 24 గంటల్లో అంటే మీ జీవితంలోకి అడుగుపెట్టే ఆ కీలక వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు సాధారణ మనుషులు కారు. మీరు మీ అనంత విశ్వ ఊహలకు దైవ శక్తి ప్రతిరూపాలు. మీ కళ్ళల్లో వేల కళలు ఉన్నాయి. సముద్రమంత లోతైన ప్రేమ మీ గుండెల్లో ఉంది. కానీ ఆ కళలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసి ప్రతిసారి కూడా విధి మిమ్మల్ని వెనక్కి లాగి ఆడుకుంటుంది కదా. మీరు అతి మృదువు స్వభావం కలవారు. ఎవరికి అన్యాయం చేయనివారు. కానీ దురదృష్టశాత్తు అది మీ బలహీనతగా మారిపోయింది. ఎంతో మంది మిమ్మల్ని వాడుకున్నారు. మీ దగ్గర ఉన్నది తీసుకున్నారు. ఆఖరికి అవసరం తీరాక వాడుకొని పక్కన పడేశారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికి నేను మేలు చేస్తే నాకు ఎందుకు ఎంత కష్టం అని మీరెన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఆ భగవంతుడిని ప్రశ్నించి ఉంటారు. కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. అందరికీ అన్ని ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలాయి కదా. కానీ ధైర్యం కోల్పోకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల కుంభరాశి వారి పాలిట కేవలం కొత్త రోజులు మాత్రమే కాదు, ఇవి మీ విశ్వరూప దర్శన రోజులు అన్నమాట. కుంభరాశి అంటే కొండ. అది నిండుతత్వానికి సంకేతం. కొండ చిన్నదే కావచ్చు, కానీ సముద్రం అంతా అమృతాన్ని దాచుకునే సత్తా దానికి మాత్రమే ఉంటుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు రేపు మీ ఎత్తును చూసి, మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయం అయితే ఆసనమైంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మీ ఎదుగుదలను ఆపడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి జనాలు ఎప్పుడు కాచుకునే ఉంటారు. అయితే విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. జ్ఞానాన్ని ఎప్పుడు ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చే అమూల్యమైన రహస్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మాకు ఇవ్వవలసింది కేవలం ఒక మీ మద్దతు మాత్రమే. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీ మద్దతు ఇస్తేనే ఒక మంచి శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇది విశ్వ నియమం. దయచేసి ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ దైవిక పరిహారాలతో మీ బ్రతుకు బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాబోయే 24 గంటల నుండి గ్రహాల ఆట మొత్తం కూడా మీ వైపు అయితే తిరుగుతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టి పిడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ రాబోయే 24 గంటలు ముగిసిపోతున్నాయి. ఈ కా లేదా గా అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. కుంభరాశి వారికి మీ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఇది అదృష్టం కాదు. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు అయితే మొదలవుతుంది. ఎవరికి తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని ముంచిన కొత్త జీవితానికి తలుపు తెరవబోతుంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణం కూడా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది, దారి కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళు దూరం అయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్న బాధ ఎదురవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో ఈ కా లేదా గా అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడో అని నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని మార్చగల సమాచారం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడతాయి. కుంభరాశి వారి జన్మ స్వభావం దేవతల కృపతో జన్మించిన ఆత్మలు. కుంభరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సాధారణ మనుషులు కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం అయితే ఉంటుంది. ఇతర రాశుల వారిలాగా బయటికి వెంటనే కనిపించారు. ప్రస్తుతం మీ జాతకంలో గ్రహ అనుకూలత వల్ల ఈ రోజున మీ జీవితంలో ఒక పెను మార్పుకు నాంది కాబోతుంది.
ఉంటుంది. లోతుగా పరిశీలించినట్లయితే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకరు లేదా ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతూనే ఉంటుంది. అదే ధర్మం, దైవ కృప. అందుకే ఈ రాశి వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్లినా చివరకు మంచి మార్గంలోకి తిరిగి వస్తారు. వీరు లోపల చాలా నిజాయితీ కలవారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించిన మనసులు మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. కుంభరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుంది. మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు, కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తారు. దాంతో మీరు మౌనంగా బాధపడతారు, కానీ ఆ మౌనమే ఒక రోజు వారిపై ఆయుధంగా మారుతుంది. ప్రస్తుతం కొన్ని ఒడిదూకులు ఎదురైనా ఈ రోజున గ్రహాల అనుకూలత వల్ల మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆలస్యం ఫలితం వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదు, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరికి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుకునేది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యకే కృంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలు కూడా మౌనంగా భరించారు. ఎందుకు నాకే ఎలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుని కూడా ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. కుంభరాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలాగా వచ్చాయి. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే అది మెరుపులాగా మీ ఆత్మను బలంగా చేయడానికి కష్టాలైతే వస్తాయి. మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీలో ఒక అంతర్గత బలమైతే పెరుగుతుందన్నమాట. మీరు ఒంటరిగా నిలబడగలిగిన శక్తి సంపాదించారు. ఇది చాలా మందికి జీవితాంతం రాదు. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల చెడు ఆలోచన పెంచుకుంటారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించారు, కానీ కుంభరాశి వారికి దేవుడి రక్షణ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఆ చెడు శక్తి వల్ల ఆలస్యం, అడ్డంకులు మాత్రం వచ్చాయి, కానీ శక్తి వల్ల ఈ రోజు అనగా రాబోయే 24 గంటల గ్రహాల బలంగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ ప్రభావం తగ్గే దశగా వచ్చిందనమాట. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒక రోజు మీరు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు అర్హత మాత్రమే. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఆ సమయం అయితే దగ్గర పడుతుంది. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృశ్య శక్తి, ఇది చాలా మంది నమ్మశక్యం కాని విషయం, కానీ కుంభరాశి వారి ఇంట్లో అదృశ్య శక్తి ఎప్పుడు ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ కూడా అదే శక్తి లక్షణాలు. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, కాపాడడానికి వచ్చింది. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీ గత జన్మలో చేసిన మంచి పనికి ప్రతిఫలము కావచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి పితృదేవతల ఆశీస్సులు బలంగా ఉంటాయి. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుండి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య రాబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ ఆ శక్తి చేసే పని. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారంటే మాత్రం అప్పుడు మీ జీవితంలో ఆందోళన పెరుగుతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న చిన్న విషయాలు కూడా టెన్షన్ పెరుగుతూ ఉంటుందా? రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేల్కొనడం జరిగిందా? ఇలా జరుగుతూ ఉన్నట్లయితే అవును, ఇదే మాదిరిగా జరుగుతున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది, గౌరవం. మీరు మీ ఇంట్లో దైవనామస్మరణ చేయడం, చెడు మాటలు తగ్గించడం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడే మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచి చేస్తాడు. ఇది కేవలం నమ్మకం కాదు, కుంభరాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా అంటే చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. ఈ శక్తి నిజంగా మంచిదేనా, లేదంటే ఏదైనా చెడు చేయడానికి వచ్చిందా అని. స్పష్టంగా చెప్పాలంటే కుంభరాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రువు అయితే కాదు, కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడైతే ఉంటుంది. అది మీకు రక్షగా లేదా మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోతుంది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడే ప్రయత్నం. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు, కానీ తర్వాత కాలంలో అర్థమవుతుంది వారు ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం
జరిగేదని, అలాగే కొందరిని అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకువస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తి శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా భావిస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. కా లేదా గా అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున ఒక వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు, కానీ ఇప్పటి వరకు మీరు అతన్ని ఆ కోణంలో చూడలేదు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశం, లేదంటే ఒక సత్యం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలగవచ్చు, తర్వాత కాస్త భయాన్ని కలిగించవచ్చు, కానీ చివరికో అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవిన వినపడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేస్తున్నారు. ఈ కా లేదా గా అక్షరం కలిగిన ఈ వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదు, నిజం చెప్పడానికి వస్తాడు. ఆ నిజం కొత్త చేదుగా అనిపించిన దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. ఆ వ్యక్తి మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టే క్షణం నుండి వాతావరణం మారుతుంది. ఈ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటికి ఒక అర్థం కూడా దొరుకుతుంది. ఇది కుంభరాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కాలచక్రం ఇచ్చిన సంకేతం. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుందని సందేహం మీలో రావచ్చు. దీనికి కారణం కాలచక్రం. కుంభరాశి వారికి సమయం చాలా కీలకమని చెప్పడానికి ముందుగానే జరిగితే నష్టం, ఆలస్యం అయితే బాధ. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. అందుకే ఈ రాబోయే 24 గంటల కాలంలో ఈ సమయం ఆసనమైంది. ఈ కా లేదా గా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధమవడం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీ కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికైతే వచ్చేశారు. అది అదే సమయం అన్నమాట. ఈ వ్యక్తి రావడం వెనక మరో కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకొని మలుపును మీరు చేరుకుంటారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడు. ఒక వ్యక్తి రూపంలోనో, లేదంటే ఒక మాట రూపంలోనో సంకేతం ఇస్తాడు. అదే ఈ వ్యక్తి. ఇటీవల మీరు లోపలే ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. ముందుకు వెళ్లాలా లేదా ఇక్కడే ఆగాలా అని. ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించాల్సింది ఒకటే, అతని మాటలు సాధారణంగా అనిపించిన లోతుగా ఆలోచిస్తే అవి మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మీరు చాలా ఆలస్యమైపోతుంది. అందుకే కాలం మీకు ఒక అవకాశం, ఈ వ్యక్తిని పంపుతుంది. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది ఒక అవకాశం. ఈ రోజు నెమ్మదిగా తెచ్చుకునే రోజు. బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెచ్చుకుంటుంది. మీరు గమనించినా గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈ రోజున మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు పట్టుకొని ఉన్న తప్పుదారి అని, లేదంటే అవసరం లేని భారం అని, ఒక ఆలోచన వదిలేయాలి అనే భావన అయితే బలంగా వస్తుంది. అదే విధి మార్పుకి మొదటి అడుగు. ఈ రోజులో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది ఉంటుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచిదే, ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దాన్ని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుండి తప్పించుకుంటారు. అయితే ఈ రోజు రాత్రి మీరు చూసే కళ, వినే మాట, చదివే వాక్యం అన్ని సంకేతాలే. వాటన్నిటిని తేలిక తీసుకోకండి. అదే మీ భవిష్యత్తుకు పునాది. ఈ రోజు మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలన్నిటిని పైన ప్రభావం చూపుతుంది. ఈ రోజున కోపం గాని, మొండితనం గాని తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు. ముఖ్యంగా ఈ రోజున అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే రోజు. ఈ రోజు మీకు కొత్త శ్వాస, కొత్త ఆలోచన, కొత్త మార్గం. ఉదయం లేచినప్పుడు మీలో ఒక తేలికపాటి భావన ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా మనసు భారంగా ఉండదు. అది అదృష్ట మార్పు మొదలైన సంకేతం అన్నమాట. ఈ రోజున మీరు వినే ఒక మాట, లేదంటే మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యం అవుతుంది. నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా
ముఖ్యంగా డబ్బు విషయంలో గాని, ఉద్యోగంలో గాని, ఇల్లు బంధాలు విషయాల్లో గాని ఈ రోజున మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుంది. మీరు అడగకుండానే సహాయం వస్తుంది. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. కానీ ఇది శాశ్వతం కావాలి అంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఆ శక్తి వెంటనే తగ్గిపోతుంది. ఈ రోజున జీవితంలో రక్షణ ప్రారంభమవుతుంది. ఈ రోజు మాటల ద్వారా జరిగే అద్భుతం. ఈ రోజు మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. పట్టుకునే శక్తి ఉన్న వారికి విధి నిజమైన సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ పని మీద నమ్మకం ఉంచండి. ఎవరు అడ్డుపడతారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పని అంతా కూడా విధి చేసుకుంటూ పోతుంది. కుంభరాశి కుటుంబ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక రహస్యం ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడు ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడని. ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం కూడా వచ్చింది. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదంటే ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల చాలా అపార్థాలు అయ్యి ఉండవచ్చు. ఈ నిజం బయటపడితే మొదట మీకు ఆశ్చర్యం కలగవచ్చు, లేదంటే బాధ కూడా కలగవచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తిని ఇస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుంది. కుంభరాశి వారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మ నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసు గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేయండి. గత జన్మ పుణ్యఫలం ఇప్పుడు ఫలించడం ఎలా? కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా సార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేసి ఉన్నారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం ఈ గుణం మీరు నేర్చుకున్నది కాదు, గత జన్మ నుండి వచ్చిన స్వభావం. మీరు చేసిన ఆ మంచి కార్యాలు అన్ని కూడా ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ బలం మీకు నేరుగా డబ్బుగాను పేరుగాను రావాల్సిన అవసరం లేదు. మొదట మీకు రక్షణగా, తర్వాత అవకాశంగా, చివరిగా స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది కేవలం అదృష్టం కాదు, మీ పుణ్యఫలం. ఈ పుణ్యఫలం వల్ల మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే. వారు మిమ్మల్ని తరువాత కాలంలో ఆదుకుంటారు. అది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తు నిర్ణయిస్తారు. కాబట్టి దేవుడి సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తించాల్సింది. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడాడు, సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడతాడు. కుంభరాశి వారికి సంకేతాలు ఎక్కువగా వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకపోవడమే సమస్య. ప్రస్తుతం గ్రహాల అనుకోవడం వల్ల ఇప్పుడు మీరు గమనించవలసిన సమయం వచ్చేసింది. ఒకే విషయం మళ్లీ మళ్లీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఒకే పేరు లేదా అక్షరం ఎదురవడం, ఇవన్నీ సంకేతాలు. ఇవన్నీ అదృష్టం అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే. ఇటీవల మీకు వచ్చే కల్లో కూడా చాలా ప్రత్యేకమైనవి. మీ భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా మీ మనసులో భయాలు, ఆశలు, అవసరాలు బయట పెడతాయి. ఆ కల్లో కనిపించే భావాలు పట్టించుకోండి. అవే మీరు దారి చూపిస్తాయి. అయితే ప్రతిసారి మీ ప్రయత్నం పూర్తిగా ఫలించడానికి కారణం మీరు ఎదిరించకపోవడం. అది మీ బలహీనత కాదు, అది మీ బలం. మీరు ప్రతీకారం కోరలేదు, న్యాయం దేవుడికి వదిలేశారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువు తమ మాటల్లోనే చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడ్డాయి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేదు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ మాటల శక్తి పెరిగే సమయం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదని అనిపించి ఉండవచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలు తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ దశలో మీరు పలికే మాటలు బలం పెరుగుతాయి. మీరు చెప్పిన ఒక మాట ఎవరో ఒకరి జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు కోరుకున్న మాట రూపంలో బయట పెడితే అది నిజమయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం గ్రహాల శుభ వీక్షణ వల్ల వాశుద్ధి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపంతో పలికిన మాటలు కూడా త్వరగా ఫలిస్తాయి. అంతే అలాగే సానుకూల పలికిన మాటలు కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోటి మాటే మీ భవిష్యత్తు దిశ నిర్ణయించే స్థాయికి వస్తుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అందులో మొదటిది ఏంటి అంటే మీ ప్లాన్స్ ని అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవి బలంగా మారుతాయి. ఇక రెండవది తొందరపాటు
నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. భగవంతుడిపై భారం వేయండి, అంతా శుభమే జరుగుతుంది. మరి చూశారు కదా స్నేహితులారా, మీ జీవితంలో జరగబోయే మార్పు ఒక అద్భుతమైన ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి, అదృష్ట శక్తి మీకు ఎప్పుడు తోడుంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ కే లేదా జీ అనే వ్యక్తి ద్వారా మీకు అందే ఆ సంకేతం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.